ఇది దీపవృక్షం. దీపవృక్షం ఇది ఎంతమందికి కనపడుతుంది? రైట్, సరిగ్గా చేతులు ఎత్తండి కనపడ్డ వాళ్ళు అందరూ. స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఉందా లేదా? ఇది కళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఉంది. కళ్ళు లేని వ్యక్తికి ఉందా లేదా? అలాగని ఇది లేదా? విశ్వాసం అంటే అది. దేవుడు అనుగ్రహించేవన్నీ ఉన్నాయి, కానీ విశ్వాసం అనే దృష్టి కలిగిన వారు మాత్రమే వాటిని స్వతంత్రించుకుంటారు. విశ్వాసం అనే నేత్రాలు లేని వాడికి దేవునివి అందవు, అవి లేనట్టే ఉంటాయి. కానీ అలాగని లేవా? ఉన్నాయి. అలాగే యాకోబు జీవితాన్ని మీరు కానీ చూడగలిగితే, యాకోబు ఆశించినవి ఉన్నాయా లేవా? ఆ యాకోబుకు తెలుసు, జ్యేష్ఠత్వపు హక్కు కోసం ఇన్ని బాధలు పడ్డాడు కదా, దాని రిజల్ట్ ఏంటో, దాని ఫలితం ఏంటో, భవిష్యత్తులో దాన్ని నేను చూస్తాను అని యాకోబు నిర్దిష్టంగా నమ్మాడు. కాబట్టే వాటన్నిటిని యాకోబు స్వతంత్రించుకోగలిగాడు. ఎందుకు యాకోబు వెంట పడ్డాడు దేవుడు అంటే, యాకోబు అంటే ఇష్టమైపోయింది దేవుడికి. ఎందుకు ఇష్టమైపోయిందంటే, అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు, అంత యథార్థవంతుడు, అంత భక్తిపరుడు, అంత గొప్పోడు ఇంకొకళ్ళు లేడని అనుకుంటున్నారా? కానే కాదు. అవన్నీ సెకండు. నంబర్ 1లో ఏం చూశాడో తెలుసా? విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీ పత్రిక 11:6. ఇప్పుడు యాకోబు ఎందుకు దేవునికి ఇష్టమైపోయాడు, యాకోబు వెంట ఎందుకు పడ్డాడు దేవుడు అంటే, యాకోబు విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది. ఈరోజు నీలో, నాలో, మనలో ఉండే విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది మన వైపుకి. విశ్వాసము గలవారంటే దేవునికి ఎంతో ఇష్టం, అవిశ్వాసులంటే అసహ్యం. కాబట్టే యాకోబు వెంట పడ్డాడు దేవుడు. యాకోబు పొందగోరినటువంటి దీవెనలన్నీ స్వతంత్రించుకున్నాడు విశ్వాసాన్ని బట్టే. కాబట్టి ఇక్కడ నేను గమనించినటువంటి మొదటి సంగతి ఏమిటంటే, యాకోబు నీతి ప్రవర్తన, పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, మోకాళ్ళ అనుభవం, యథార్థ ప్రవర్తన, నీతిగల నడవడి ఇవన్నీ కాదు. నంబర్ 1లో చూసింది ఏమిటంటే విశ్వాసం. అంటే విశ్వాసం ఒక్కటి ఉంటే చాలా, ఇప్పుడు ఇక ముందు చెప్పినవేమి అక్కర్లేదా అని అడగండి. మీకు డౌట్ వచ్చిందా? వచ్చిందని నాకు తెలుసుగా. ఇప్పుడు